నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సాధారణమైన అనుభవం గురించి మాట్లాడుకుందాం. మనందరికీ అనుభవమే. ఏదైనా ఒక మంచి అలవాటును, ఉదాహరణకు ధ్యానాన్ని తీసుకుందాం. ఎంతో ఉత్సాహంగా మొదలుపెడతాం. ఎక్కడ చూసినా దాని గురించే కదా. ఒత్తిడి తగ్గుతుంది, ప్రశాంతత వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది అని. సరే, మనం కూడా ప్రయత్నిద్దామని మొదలుపెడతాం. ఒక వారం 2 వారాలు. కానీ ఏమవుతుంది? మన జీవితంలో పెద్దగా ఏ మార్పు కనిపించదు. అదే ఒత్తిడి, అవే ఆలోచనలు. అప్పుడు మనకు ఏమనిపిస్తుంది? ఆ ఇదంతా నాకోసం కాదు, నాకేమీ పనిచేయడం లేదు అనిపిస్తుంది. ఈ అనుభవం చాలామందికి ఉంటుంది. అందుకే ఈరోజు మనం ద మ్యారథాన్ ఆఫ్ మైండ్ఫుల్నెస్ అనే మన మూల గ్రంథంలోని ఒక భాగాన్ని ఆధారంగా చేసుకుని ఈ అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం. అసలు ధ్యానం ఒక మ్యాజిక్ లాంటి తక్షణ పరిష్కారమా, లేక దాని వెనుక కథ వేరే ఉందా? దాని నుండి మనం ఏం ఆశించవచ్చు, ఏం ఆశించకూడదు? సరే, దీని కాస్త విడమరిచి చూద్దాం. ముందుగా, ఈ త్వరిత పరిష్కారం అనే ఆలోచన, అది మనకెందుకంత నచ్చుతుంది? బహుశా మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా వేగంగా నడుస్తుంది కాబట్టేమో. ఒక్క రోజులో డెలివరీ. ఈ వేగవంతమైన ప్రపంచంలో మన అంతర్గత శాంతి కూడా అలాగే త్వరగా రావాలని ఆశించడం సహజమే కదా. కానీ మన ఆధారం ప్రకారం ధ్యానం విషయంలో ఈ ఆలోచనే పెద్ద అడ్డంకి అట. ఇది నిజమేనా? ఖచ్చితంగా. ఇది కేవలం నిజం మాత్రమే కాదు, చాలామంది ఈ ప్రయాణాన్ని మధ్యలోనే ఆపేయడానికి ఇదే ముఖ్య కారణం. మనం మూల గ్రంథం చెప్పినట్లు ధ్యానం ఒక స్ప్రింట్ కాదు. స్ప్రింట్ కాదు. కాదు. అదొక మారథాన్. అంటే 100 మీటర్ల పరుగు పందెం కాదు, 42 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణమనమాట. ఓ. మనం దాన్ని ఒక నొప్పి నివారణ మాత్రలా చూస్తాం. తలనొప్పి వస్తే మాత్ర వేసుకుంటాం, 15 నిమిషాల్లో తగ్గిపోతుంది. అలాగే మనసులో అశాంతిగా ఉంటే ధ్యానం చేస్తాం, వెంటనే ప్రశాంతత రావాలని కోరుకుంటాం. కానీ మనసు అలా పనిచేయదు. నిజానికి లోతైన, స్థిరమైన మార్పులు మన ప్రవర్తనలో కనిపించడానికి నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టవచ్చు. ఒక్క నిమిషం. అంటే మనం సాధన చేస్తున్నప్పుడు వచ్చే ఫలితాలు చాలా సూక్ష్మంగా ఉంటాయని అందున్నారు. అయితే సమస్య సాధనలో లేదు, మనం వాటిని గమనించే విధానంలో ఉందన్నమాట. సరిగ్గా. ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే చాలా మంది ధ్యానం పనిచేయడం లేదు అని మానేస్తారు. బహుశా వాళ్ళు తప్పుచోట చూస్తున్నారేమో. సరిగ్గా అదే పాయింట్. ప్రతిసారి మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మన మెదడులో, మన నాడీ వ్యవస్థలో చిన్న చిన్న మార్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ అవి సముద్రపు అలల మీద తేలియాడే నురుగులా పైకి కనిపించవు. అలాగా? అవును. అవి సముద్ర గర్భంలో కదులుతున్న ప్రవాహాల్లాంటివి. మనం పైపైన చూస్తూ ఓ ఏమీ కదలడం లేదు అనుకుంటాం. ఎందుకంటే మనం పెద్ద నాటకీయమైన మార్పుల కోసం ఎదురుచూస్తాం. ఖచ్చితంగా. ఈ రోజు నుండి నాకు కోపమే రాకూడదు, లేదా నా మనసు పూర్తిగా నిశ్శబ్దంగా అయిపోవాలి వంటి అంచనాలు. ఈ పెద్ద మార్పుల కోసం వెతకడంలో ఆ చిన్న, నిజమైన పురోగతిని మనం గుర్తించలేకపోతాం. ఇప్పుడు ఈ త్వరిత పరిష్కారం అనే ఆలోచన ఎందుకు విఫలమవుతుందో మన మూలగ్రంథం 3 ముఖ్య కారణాలను వివరిస్తుంది. ఓ, అవేంటవి? మొదటి కారణం చాలా సూక్ష్మమైనది. దాన్ని గమనింపు పక్షపాతమంటారు. గమనింపు పక్షపాతం అంటే? అంటే మనం ఫలితాల కోసం ఎంత ఆతృతగా వెతుకుతామో ఆ వెతుకులాటే మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. నేను ప్రశాంతంగా ఉన్నానా, ఇప్పుడు నా మనసు ఖాళీగా ఉందా అని మనల్ని మనమే ఒక కెమెరా బట్టి చూసుకున్నట్లుగా ఉంటుంది. ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా ఉంది. ఎందుకంటే ధ్యానంలో మనల్ని మనం గమనించుకోవడమే కదా ముఖ్యం. మరి ఆ గమనింపే సమస్యగా ఎలా మారుతుంది? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే చాలామంది తికమకపడతారు. స్వీయ అవగాహన అంటే ఎటువంటి తీర్పు లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడటం. ఓ, నా మనసులో ఇప్పుడు చాలా ఆలోచనలు వస్తున్నాయి అని గమనించటం. సరే. కాని గమనింపు పక్షపాతం అంటే, అయ్యో, నా మనసులో ఇంకా ఆలోచనలొస్తున్నాయి, నేను సరిగ్గా చేయడం లేదు. నా మనసు ఎప్పుడు నిశ్శబ్దమవుతుంది అని విమర్శించుకోవడం. అవును. మొదటిది సాక్షిగా ఉండటం, రెండవది ఒక జడ్జ్గా మారడం. మనం జడ్జ్గా మారినప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి ప్రశాంతతకు శత్రువు. అర్థమైంది. అంటే నీటిలో అలలు శాంతపడాలని కోరుకుంటూ దాంట్లో కర్రపెట్టి తిప్పినట్లుగా ఉందన్నమాట. సరిగ్గా. మనం ఎంత ఎక్కువగా తిప్పితే అలలు అంత ఎక్కువవుతాయి. వాటిని వాటి మానాన వదిలేస్తేనే అవి నెమ్మదిస్తాయి. ఖచ్చితంగా. మనం ఫలితాలను వెతకడం వల్లే అవి దూరమవుతున్నాయి. కాని కొన్నిసార్లు మనం ఏమీ వెతకకపోయినా ఏ మార్పు కనిపించినట్లనిపిస్తుంది. నెలల తరబడి సాధన చేసినా
నాలో ఏమైనా మార్పు వచ్చిందా అనిపిస్తుంది. దానికి కారణమేమై ఉంటుంది? అక్కడికే వస్తున్నాను. అది చాలా సాధారణమైన అనుభవం. దానికి కారణమే మన మూల గ్రంథం చెప్పే రెండవ విషయం. అదే జాప్యం ప్రభావం, లేటెన్సీ ఎఫెక్ట్ అంటారు. జాప్యం ప్రభావం. అంటే మనం చేసే అభ్యాసానికి దాని ఫలితం మన ప్రవర్తనలో స్పష్టంగా కనిపించడానికి మధ్య చాలా సమయం ఉంటుంది. ఇది న్యూరోప్లాస్టిసిటీ అనే భావన లాంటిది. మన మెదడులో పాత ఆలోచనా విధానాలు, ప్రతిస్పందనలు లోతైన కాలువల్లా ఉంటాయి. ఓ. మనం ధ్యానం ద్వారా కొత్త, ప్రశాంతమైన కాలువలను తవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ కొత్త మార్గాలు ఏర్పడటానికి, దృఢపడడానికి చాలా సమయం పడుతుంది. అంటే మనం సాధన చేస్తున్నప్పుడు మార్పులు మన ఉపచేతన మనసులో జరుగుతూ ఉంటాయన్నమాట. ఖచ్చితంగా. ఇది నేలలో విత్తనం వేసినట్లే. మనం ప్రతిరోజూ నీళ్లు పోస్తాం, ఎరువు వేస్తాం, కాని పైకి ఏమీ కనిపించదు. ఒక వారం తర్వాత కూడా భూమి చదునుగానే ఉంటుంది. నిజమే. కాని భూమి లోపల ఆ విత్తనం అంకురించి వేర్లు తొడుగుతోంది. ఆ ప్రక్రియ మన కంటికి కనిపించదు. మన ధ్యాన అభ్యాసం కూడా అంతే. ఆ మార్పులు మన లోపల నెమ్మదిగా జరుగుతుంటాయి. అవును. ఒకరోజు, కొన్ని నెలల తర్వాత అకస్మాత్తుగా ఒక క్లిష్ట పరిస్థితుల్లో మనం ఆశ్చర్యకరంగా ప్రశాంతంగా స్పందిస్తాం. అప్పుడు మనకు తెలుస్తుంది, ఓహ్, లోపల ఏదో మారింది అని. ఆ మొలక అప్పుడు బయటకొస్తుంది. ఈ జాప్యం వల్లే చాలామంది నిరుత్సాహపడతారు. ఇది మన మూడో పాయింట్కి దారితీస్తుందనుకుంటా. అదే నిరుత్సాహ ఉచ్చు. సరిగ్గా. విత్తనం మొలకెత్తడానికి సమయం పడుతుందని తెలియని రైతు మూడో రోజే భూమిని తవ్విచూసి ఈ విత్తనం చెడ్డది అని నిందించినట్లుగా. సరిగ్గా అదే. మనం వాస్తవానికి చాలా దూరంగా అంచనాలు పెట్టుకున్నప్పుడు, అంటే ఒక నెలలో నా ఆందోళనంతా పోవాలి అనుకున్నప్పుడు, అది జరగనప్పుడు మనం అభ్యాసాన్ని నిందిస్తాం. ఈ ధ్యానం పనిచేయడం లేదు, లేదా నాకిది సరిపడదు అని తేల్చేస్తాం. కానీ అసలు సమస్య మన అభ్యాసంలో కాదు, మన అవాస్తవిక అంచనాలలో ఉందని గుర్తించం. అవును, ఇదొక విషవలయం. అవాస్తవిక అంచనాలు నిరాశకు దారితీస్తాయి, నిరాశ అభ్యాసాన్ని ఆపేలా చేస్తుంది. సరే, ఇదంతా విన్న తర్వాత ఒక ప్రశ్న తలెత్తుతుంది. తక్షణ ఫలితాలు రాకపోతే, అద్భుతాలు జరగకపోతే, మరి ధ్యానం యొక్క నిజమైన స్వభావమేమిటి? దాని నుండి మనం ఏమి ఆశించాలి? దాని నిజస్వభావం పెద్ద పెద్ద అద్భుతాలలో కాదు, చాలా సూక్ష్మమైన రోజువారీ క్షణాల్లో ఉంటుంది. మన మూల గ్రంథం వీటిని సూక్ష్మ క్షణాలు అని పిలుస్తుంది. మైక్రో మూమెంట్స్ అన్నమాట. సూక్ష్మ క్షణాలు. ఉదాహరణకు, సాధారణంగా మీకిష్టం లేని సహోద్యోగి ఏదైనా చెబితే వెంటనే చిరాకు పడేవారు. ఒకరోజు అలా కాకుండా ఒక క్షణం ఆగి, సరే, వాళ్ల అభిప్రాయం అది అని అనుకోగలగడం. హా. లేదా ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు సాధారణంగా హారన్ కొడుతూ తిట్టుకునే బదులు 2 నిమిషాలు ప్రశాంతంగా సంగీతం వినగలగడం. ఇవి పైకి చాలా చిన్న విషయాల్లా కనిపిస్తాయి, కానీ ఇవే నిజమైన విజయాలు. ఒకప్పుడు 5 సెకండ్ల కూడా మనసు నిశ్శబ్దంగా ఉండలేకపోతే ఇప్పుడు 15 సెకండ్లు గడపగలగడం, అది పెద్ద పురోగతే కదా. అదే అద్భుతమైన పురోగతి. అంటే మనం పర్వతాన్ని ఎక్కేశామా లేదా అని కాకుండా, ఈరోజు నిన్నటికంటే ఒక అడుగు ముందుకు వేశామా లేదా అని చూసుకోవాలన్నమాట. ఇది సహనమనే విషయానికి మనల్ని తీసుకెళ్తుంది. మూలగ్రంథంలో సహనం గురించొక ఆసక్తికరమైన విషయం చెప్పారు. సహనం కేవలం ధ్యానానికి అవసరమైనది మాత్రమే కాదు, అది ధ్యానం యొక్క ఫలితం కూడా అని. ఇది కోడిముందా గుడ్డుముందా అన్నట్లుగా ఉంది. నిజమే, అది ఒక పారాడాక్స్ లాంటిది. కాని దాన్ని ఇలా చూడవచ్చు. మనం సాధన మొదలుపెట్టినప్పుడు మనకు కొంత సహనం అవసరం. కనీసం 5 నిమిషాలు కూర్చోడానికి సహనం కావాలి. అవును. ఆ 5 నిమిషాల్లో మనకు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. శరీరం నొప్పిగా ఉంటుంది, మనసులో ఆలోచనలు పరుగెడుతుంటాయి, బయటి నుండి శబ్దాలు. చాలా విసుగ్గా, బోర్ కొడుతుంది. అవును. ఆ అసౌకర్యాన్ని భరిస్తూ మనం 5 నిమిషాలు కూర్చున్నప్పుడు మనం మన సహనాన్ని వ్యాయామం చేస్తున్నాం. జిమ్లో బరువులెత్తినప్పుడు కండరాలు ఎలా బలపడతాయో, అలాగే ధ్యానంలో అసౌకర్యాన్ని భరించినప్పుడు మన సహనం అనే మానసిక కండరం బలపడుతుంది. అంటే నా వీపు నొప్పిగా ఉన్నప్పుడు, కాళ్ళు తిమ్మిరెక్కినప్పుడు, అబ్బా ఎప్పుడైపోతుందిరా ఈ టైమర్ అని అనుకుంటున్న ప్రతిసారీ నేను నిజానికి సహనాన్ని పెంచుకుంటున్నానన్నమాట. ఖచ్చితంగా. అది తెలియక నేను విఫలమవుతున్నాను అనుకున్నాను. లేదు, ఆ క్షణంలో మీరు విఫలం కావడం లేదు. మీరు శిక్షణ పొందుతున్నారు. ఆ అసౌకర్యాన్ని గమనించి దానితో కూర్చోవడమే అభ్యాసం. అందుకే సహనం అనేది
సాధన యొక్క ఫలితం. మీరు పండు కోసం చెట్టు ఎక్కడం లేదు. చెట్టు ఎక్కడమే ఒక రకమైన పండునిస్తోంది. మరి క్రమశిక్షణా సంగతి కేవలం మనస్కు ప్రశాంతంగా అనిపించినప్పుడే సాధన చేస్తే సరిపోతుందా? అదే చాలా ముఖ్యమైన విషయం. నిజమైన పురోగతి కేవలం ప్రశాంతంగా అనిపించినప్పుడు సాధన చేయడం వల్ల రాదు. ప్రేరణ మీద ఆధారపడటం ప్రమాదకరం. సరిగ్గా. ప్రేరణ అనేది వాతావరణం లాంటిది. వస్తూ పోతూ ఉంటుంది. కాని క్రమశిక్షణ అనేది మన నిబద్ధత. మనసు చంచలంగా ఉన్నప్పుడు, శరీరం సహకరించినప్పుడు, అసలు కూర్చోవాలనిపించినప్పుడు కూడా కేవలం 5 నిమిషాలైనా సరే కూర్చోవడం వల్లే అసలైన మార్పు వస్తుంది. అదే ఆచార్యులు చెప్పే సుదీర్ఘ క్రమశిక్షణ. అవును. అలా చేయడం ద్వారా మన భావోద్వేగాల కంటే మన నిబద్ధత బలమైనదని మన మెదడుకు మనం సందేశం పంపుతున్నాం. ఈ చర్చ నుండి ఒక ఆచరణాత్మక పాఠం దొరికినట్లుంది. ఈ అంచనాలను, అసహనాన్ని అధిగమించడానికి మన దృక్పథంలో ఏదైనా మార్పు చేసుకోవాలా? మన మూల గ్రంథం ఒక అద్భుతమైన పోలికను అందిస్తుంది. ఒక వినియోగదారుడి మనస్తత్వం కాకుండా ఒక శాస్త్రవేత్త మనస్తత్వాన్ని అలవర్చుకోవడం. ఇది వినడానికి చాలా బాగుంది, కాని ఆచరణలో దీని ఎలా పాటించాలి? చక్కటి ప్రశ్న. ఈ రెండింటి మధ్య తేడాను అర్థం చేసుకుంటే మన అభ్యాసం మొత్తం మారిపోతుంది. వినియోగదారుడు ఎలా ఆలోచిస్తాడు? దుకాణానికి వెళ్లి డబ్బులిచ్చి వస్తువు కొన్నట్లుగా. నేను నా 20 నిమిషాల సమయాన్ని పెట్టుబడిగా పెట్టాను. నాకు బదులుగా మానసిక ప్రశాంతత అనే ఫలితం కావాలి. అవును. ఒకవేళ ఆ ఫలితం రాకపోతే, ఈ ప్రాడక్ట్ పనిచేయడం లేదు, నా సమయం వృధా అయ్యింది అని ఫిర్యాదు చేస్తాడు. ఇది ఒక లావాదేవీ. కాని శాస్త్రవేత్త మనస్తత్వం దీనికి భిన్నంగా ఉంటుంది. అవును, పూర్తిగా భిన్నంగా. శాస్త్రవేత్త ప్రయోగశాలలోకి ఒక నిర్దిష్ట ఫలితాన్ని డిమాండ్ చేయడానికి వెళ్ళడు, పరిశోధించడానికి వెళ్తాడు. ఓ అతని మనస్తత్వం ఇలా ఉంటుంది. సరే, ఈరోజు నేను 20 నిమిషాలు కూర్చుంటున్నాను. నా అంతర్గత ప్రపంచంలో ఇప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. నా మనసులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నా శరీరంలో ఎలాంటి అనుభూతులు కలుగుతున్నాయి, నా శ్వాస ఎలా ఉంది. ప్రయోగం అనుకున్నట్లుగా జరగకపోయినా, ఊహించని ఫలితం వచ్చినా శాస్త్రవేత్త నిరాశపడడు. ఓ, ఇది ఆసక్తికరంగా ఉంది, ఇలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తాడు. ఊహించని ఫలితం కూడా ఒక డేటా పాయింటే. ఈ దృక్పథ మార్పు వినడానికి బాగానే ఉంది. కాని ఒక చెడ్డ రోజున, విపరీతమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు శాస్త్రవేత్తలా గమనిస్తాను అనుకోవటం ఆచరణ సాధ్యమేనా? ఆ క్షణంలో మనకు పరిష్కారం కావాలి, కాని పరిశోధన కాదు కదా. అది చాలా వాస్తవికమైన సందేహం. ఇక్కడ శాస్త్రవేత్తలా ఉండటమంటే భావోద్వేగాలు లేకుండా ఒక రోబోలా మారమని కాదు. దానర్థం మన ఉద్దేశాన్ని మార్చుకోవడం. ఆ క్షణంలో కూడా నేనిప్పుడు చాలా ఒత్తిడిలో ఉన్నాను అనే వాస్తవాన్ని గమనించడమే శాస్త్రవేత్త మనస్తత్వం. నేనిలా ఒత్తిడిగా ఉండకూడదు అని పోరాడటం వినియోగదారుడి మనస్తత్వం. సరిగ్గా. శాస్త్రవేత్త మనస్తత్వం మన అనుభవాన్ని ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తుంది. ఈ రోజు నా ప్రయోగంలో చాలా గందరగోళం ఉంది. సరే, ఈ గందరగోళం ఎలా ఉందో చూద్దాం అని అనుకోవడం. ఈ చిన్న మార్పు ఆ పోరాటాన్ని ఆపి ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది ఒక డిమాండ్ నుండి ఒక పరిశోధనకు మారడం. కాబట్టి మనం ఈరోజు నేర్చుకున్న ముఖ్య విషయం ఏమిటంటే, ధ్యానాన్ని ఒక పనిగా కాకుండా ఒక ప్రయోగంగా చూడాలి. దాని లక్ష్యం తక్షణ ఉపశమనం పొందడం కాదు. క్రమశిక్షణతో కూడిన అభ్యాసం ద్వారా మన అంతర్గత ప్రపంచాన్ని నెమ్మదిగా అర్థం చేసుకోవడం, సహనాన్ని పెంపొందించుకోవడం. నిజమైన మార్పులు పెద్దగా, అద్భుతంగా కాకుండా సూక్ష్మంగా, లోతుగా ఉంటాయి. వాటిని గుర్తించడానికి మనకు ఓపిక మరియు ఒక శాస్త్రవేత్తలాంటి పరిశీలనా దృక్పథం అవసరం. చివరగా వినేవారికి ఒక ఆలోచన. ఈ అభ్యాసాన్ని కొనసాగించడంలో మనకు ఎదురయ్యే అతిపెద్ద సవాలేమిటి? ఫలితాలు వెంటనే కనిపించకపోవడమనే బాహ్య కారణమా? లేక ఆ ఫలితాల కోసం వేచిచూసే ఓపిక, ప్రేరణ మనలో లేకపోవడమనే అంతర్గత కారణమా? అంటే సమస్య బయట ఫలితాల జాప్యంలో ఉందా? లేక మన లోపల, మన అంచనాలలో, మన అసహనంలో ఉందా? ఈ రెండింటిలో ఏది మన సహనాన్ని ఎక్కువగా పరీక్షిస్తుందో ఆలోచించడం ఈ సుదీర్ఘ మ్యారథాన్లో ఒక ముఖ్యమైన అడుగు కావచ్చు.